చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ సమోసాలు ఎప్పుడు చేసుండ్రో చూసుండ్రో తినండ్రో. చూడండి, అన్ని మనం బలంతో చేసుకుంటాం. నేను చేస్తూనే చేశాను. ఏంటివి, ఎలా చేయాలి, ఏంటి అన్ని చూపించేస్తా. వచ్చేయండి ఫ్రెండ్స్, చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మగవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగున్నాయి అన్నారు. సూపర్ సూపర్ అన్నారండి ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ పఫ్లు చాలా చాలా టేస్టీ. వెళ్ళిపోతామండి, తయారు చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, ఎగ్స్ ఏం చేసేస్తారు ఈరోజు అనుకుంటున్నారా? చూడండి, ఎగ్ పఫ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి. ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి, ఉడకపెట్టేసుకుందాం బాగా. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ కూడా ఉడకపెట్టేసుకుందామండి. పక్కన నీట్గా తీసేసుకొని. ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్ అండి, కంపల్సరీగా ట్రై చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ మైదా పిండి తీసుకోండి. 2-3 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి. కొంచెం నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్. మైదా పిండి వేసేసుకుంటానండి. బొంబాయి రవ్వ కూడా మనకు కావాల్సింది వేసుకోవచ్చండి. క్రిస్పీకి అంతే ఇది. నేనైతే మొత్తం వేసేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి, బేకింగ్ సోడా కొంచెం. చూడండి, మనకి ఎంత కావాలంత. సాల్ట్ అండి, టేస్ట్ తగ్గట్టు. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నాకు సరిపోతుందండి. మీకు ఎంత కావాలంత అంత వేసుకోవచ్చు. ఇది అలాగా పట్టించేసుకోవాలండి, పిండి మొత్తం పట్టించుకోవాలి. చాలా చాలా టేస్టీ అండి. స్వీట్ కార్నర్తో ఎగ్ పఫ్ తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీ, సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండేలాగా పిండికి మొత్తం పట్టించేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోండి ముద్దలాగా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి, ఎక్కువద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఫ్రెష్ అయితే ఇలా ఉండాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొక్క పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు నానబెడదామండి. ఈ లోపల మనం కర్రీ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే వేసుకున్నాం. కర్రీ చేసేసుకుందామండి. స్వీట్ కార్నర్ కర్రీ. చూడండి, ఇలా మీకు ఎంత కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. చూడండి, 2 రెమ్మల కరివేపాకు, 2 గడ్డల ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. స్వీట్ కార్నర్ అండి, ఇలాగా కుక్ చేసేసుకోవాలి. ఉడకపెట్టేసుకున్నాం కదా ఇందాక, మీకు కొత్త ఇచ్చాను. ఇలా అన్నీ తీసేసుకోండి. ఇవన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను తినేస్తున్నాను. చూడండి, ఇలా బాగా వచ్చింది కదా, ఇలా మొదలు పెట్టాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా. ఇట్లా వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిగిలినవి నేను అయితే ఒక 10 గింజలు అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంది కదా. బాగా వేసుకోండి. ఆల్రెడీ కుక్ చేస్తాం కదా, పెద్దగా కుక్ అవ్వాల్సిన పని లేదు. ఉల్లిపాయలు చాలా వెళ్ళిపోతే చాలండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, సన్నగా కట్ చేసిన టమాటా తొక్క తీసేసానండి నీట్గా. చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లి ఎక్కువ అంటామండి, కొంచెం మధ్యపోతే సరిపోతుంది. కొంచెం కొట్టండి, కొంచెం వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. పిండిలో వేసుకున్నాం కదా, సరిపోతుందండి. అది పిండిలో పెట్టేసుకోండి. స్పూన్ కారం అండి, అన్నం, వెల్లుల్లి, కొబ్బరి అన్ని కలుపుకోండి. ఉప్పుకోవద్దు. కర్రీ వాటర్ అయిపోయి పని లేదండి. చాలా చాలా టేస్టీ కదా. ఉప్పుకోవాలంటే చూసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఫ్రెండ్స్, సన్నగా కట్ చేసి కొత్తిమీర, తెల్ల ఆరు చేసిన కొత్తిమీర అండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేస్తాం కదా, మునగాకండి, చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఊరికి మగ్గిపోతుందండి, అసలు వేసినట్టు కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, అంతా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. టేస్ట్ చేసేయండి, సరిపోయింది రేంజిని, సాల్ట్ని. చాలా చాలా సూపర్ అండి, సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. సమోసా వేద్దామా, సమోసా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ చేసేసిన తర్వాత ఎమ్మటిని తీసేసుకోండి, పెట్టేస్తున్నామండి. ఇది ఇలా చూపించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే 3 చపాతీలు చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 3 చేసేస్తాం, పక్కన పెట్టేసుకుందాం. ఇలా పిండి చేస్తాం ఫ్రెండ్స్, ఫుల్గా జరుపుకోండి, ఫ్రెష్ చేసుకోండి. ఇలా ఇది కూడా జల్లేసుకోండి, ఇలా ఫ్రెష్ చేసుకోండి, ఫుల్గా వండుకోవాలండి అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందామండి. బాగా ఒక చపాతీ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇంత సైజ్ చేసుకోవాలండి, బాగా పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా పెద్దగా. చూడండి, ఇంత సైజ్ అయితే చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, మనం ఇంకొకటి పెట్టేసుకుందాం. ఇలా ఇది కూడా ఇలా చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చపాతీలో ఇలా చేసేసుకోవాలి. ఇలా పిండి చల్లుకోండి, ఆయిల్ అప్లై చేసేయండి, ఫుల్గా అప్లై చేసేయండి ఫ్రెండ్స్. నీట్గా ఇక్కడ లేకుండా చేసేయండి ఫ్రెండ్స్, పొడి లేకుండా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ వేసేసుకోండి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. ఆయిల్ ఫుల్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండి వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఇవన్నీ ఇలా మర్చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మర్చిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా పిండి అయితే వేసేసుకోండి. ఇలా అయితే మర్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చపాతీ చేసేసుకుందామండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి, ఫటాఫట్ దనాదాన్ని అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఏమీ కష్టం ఉండదు, చాలా సులువు అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చేసేస్తాం కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ అండి ఇలాగా కట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది 2 పాయింట్లు చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 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 చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాం ప్లేట్లకు ఫ్రెండ్స్. ఫాస్ట్గా చేసుకున్నాం. ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. చూడండి, ఇలా అన్నీ వేసేసుకున్నాము. ఇదొకటి ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పల్లస్గా రావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రావాలన్నీ కూడా ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం మధ్యలో ఇలా బ్రషింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే చేసుకోండి, చాలా చాలా టేస్టీ అండి ఫ్రెండ్స్. పల్లస్గా అంటే పల్లస్గా రావాలండి, చాలా పలసగా ఉండాలి, ఇంత పలసగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఇలా చేసుకొని కొంచెం ఇంకా ఓకే. ఇప్పుడు చూపించేస్తాం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ చేసేస్తున్నాం కదా ఎగ్స్. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్, ఇలా తీసుకుని ఇలాగైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వస్తాయి. ఇలాగైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి ప్రాసెస్, ఫటాఫట్ దనాదన్ అయిపోతుంది. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. ఈ కర్రీ కూడా చూడండి, ఇలా బౌల్లో తీసేసుకోండి. ఇది కూడా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలంటే అంత కర్రీ చేసుకోవచ్చండి. మన పెద్ద కాదు పెద్ద చేసుకోవచ్చండి, చిన్ని కాదు చిన్ని చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకుని ఇది పప్పును కూడా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా వేసేయండి ఫ్రెండ్స్, మూత వేసేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా వేసాను ఫ్రెండ్స్. ఇలా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకుని ఇది ఇలా అప్లై చేయండి ఫ్రెండ్స్. కొంచెం పైన జస్ట్ ఇలా 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 అప్లై చేయండి, ఒక సైడ్ మాత్రమే. ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా కవర్ చేసేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా కవర్ చేసేసాం కదా నీట్గా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఇలా తీసుకుని ఇది ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ లేయర్ ఉంటుంది కదా, మీకు క్లియర్గా చూపించేస్తున్నా. ఇది ఇలా అప్లై చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది సమోసా. ఇలా అన్ని ప్రాసెస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని కూడా ఇలా చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు తెలియాలి కదా, మళ్ళీ ఒకసారి చూస్తే తెలియదు కదండి, అందుకని ఒకటి చూపిద్దామని ఇంకోటి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత కర్రీ కావాలో అంత పెట్టుకోవచ్చు, ఇంకా పెద్ద చేసుకోవచ్చు. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఇలా ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్, అప్లై చేసేయండి ఇలాగా. చూడండి మొత్తం ఈ సైడ్ మొత్తం అప్లై చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా అప్లై చేసేయండి ఫుల్గా. ఇప్పుడు దీన్ని ఇలా ఫిలప్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫిలప్ చేసేస్తాం కదా, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ ఇలా అనుకోండి ఫ్రెండ్స్. వాటర్ తడి చేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి లేదు, ఇక్కడ వాటర్ తడి చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా రావాలి కదా. ఇప్పుడు మనం దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అంతే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి చేసేసుకుందాం ఫ్రెండ్స్. సంసం ఇలాగా ఎగ్ పఫ్లీ కాకుండా నార్మల్ కూడా చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసుకోండి కదా, కొంచెం ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇది కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఇలా బాగా ఇలా చేసేస్తే అయిపోయిందా. దీన్ని ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ బాగా చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ. ఇలా ఇప్పుడు ఇంకొకటి చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీ అండి హెల్త్కి చాలా చాలా మంచిది. టీ తలపోట్లది రావండి. నేనైతే టీ రోజుకి 7-8 సార్లు తాగేస్తాను. మీరు ఏమనుకున్నా సరే, నాకు చాలా ఇష్టం అండి టీ అంటే ఫ్రెండ్స్. చూడండి, మనం ఏమైనా పని చేసేటప్పుడు టీ తాగుతా చేస్తే తలపోటు ఉండదండి. చాలా చాలా టేస్టీ అండి అల్లం టీ. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. అల్లం టీ అండి, అల్లం టీ పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఇలా తీసేసుకున్నాం కదా, మనకి ఎలా ఈజీ అయితే అలా చేసేసుకోవచ్చండి అన్ని ప్రాసెస్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం పిండి వేసేసుకుందాం. ఒక పక్కన టీ తాగేద్దాం, ఒక పక్కన చేసేసుకుందాం. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదండి, మనకి వీక్నెస్ అనేది రాకూడదు కదా. మొబైల్ వచ్చేటప్పటికి టపటపా వండి పెట్టేద్దాం. ఫాస్ట్గా ఫటాఫట్ దన్ చేసేద్దామండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోడల్ అయితే చూపిస్తాను నేను, మిస్ అవ్వకండి వీడియో, క్లిక్ చేయకండి. ఇలా అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంత కర్రీ అయితే పెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అండి. వాటర్ అయితే ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇది కూడా ఇలా ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసేయండి కొంచెం కొంచెం, చాలా టేస్టీ అండి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇలా పొడిపిండి వేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా ఈ ప్రాసెస్. ఇలా పెట్టేసుకుందాం, మళ్ళీ పిండి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు 2 పీసులు తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక పీస్ అవుతాయి ఫ్రెండ్స్, ఇది ఒక పీస్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టేసుకుని ఇలా రోల్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చపాతీ రుద్దేసుకోండి మళ్ళీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఈ మోడల్ చేసేసుకుందాం. ఇలా కర్రీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీకు ఎంత కావాలో అంత చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ పఫ్లు చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోండి, చాలా చాలా టేస్టీ అండి. చూడండి, ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి, చాలా చాలా టేస్టీ అండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ఇలా ఫిలప్ చేసేసుకోండి. ఇలా ఫిలప్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేసేసుకోండి వాటర్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా రోల్గా చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా టేస్టీ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫిలప్ చేసేసుకోండి వాటర్, మంచి చేసుకుని ఇలా చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఒక మోడల్ అండి చూపిస్తున్నాను నేను ఫ్రెండ్స్. మళ్ళీ చేసేసుకుందామండి, మనం కట్ చేసిన పీస్ అన్ని కూడా ఇలా మళ్ళీ చపాతీ చేసేసుకుందాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఈ మోడల్ చేసేసుకుందాం చపాతీ. ఇప్పుడు కర్రీ ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి. హెడ్ పాప్ వాటర్ కట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోండి వాటర్ అంతా కూడా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జస్ట్ అంతా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇలా చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే చూడండి ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఈ మోడల్ చపాతీ చేసేసుకోండి. రౌండ్ షేప్ చూడండి, ఇలా ఫ్లప్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి దానికి వాటర్ ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా 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 తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా 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 తీసుకోండి. చూడండి, ఇలా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందా, సూపర్గా ఉంటుందా. చూడండి ఫ్రెండ్స్, అన్ని వేపేసుకుందామండి. వేపేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ పోసేసుకోండి. వాటర్ పెట్టేసుకుని పోసేసుకుందాం. బాగా హీట్ అందిద్దాం. హైలో పెట్టేసుకోండి స్టవ్. చూడండి ఫ్రెండ్స్, హై హీట్ అయిపోయింది. అన్ని మోడల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందామండి. చాలా చాలా టేస్టీ. చిన్నపిల్లలు, బామ్మలు, తాతలు ఇష్టంగా తినేస్తారు. తప్పనిసరిగా మీకు కూడా ఇలా ట్రై చేసేది ఫ్రెండ్స్. వావ్, చూడండి. ఫ్రెండ్స్, బాగా అయిపోతున్నాయి. ఇలా తయారు చేసుకోండి. చాలా ఫాస్ట్ అయిపోతాయండి పటాటాలు తినడం. చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. చాలా టేస్టీ కూడా. చూడండి, సెకండ్లో అయిపోతాయి అంతే. ఫ్రెండ్స్, చాలా ఎంత బాగా చేసి కదా, చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, బాగా అయిపోయింది కదా. కలర్ బాగా వచ్చేసినాయి. చాలా బాగా వచ్చేసింది కలర్. సూపర్గా వచ్చేసింది కదా. చూడండి తీసేసుకున్నాం. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అండి. స్లోలో పెట్టుకోండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ వేసాం కదా, మళ్ళీ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ కూడా చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. కింద పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను. వీడియో కూడా క్లిక్ చేయకుండా, ఆఫ్ చేయకుండా పటాపట్ తనగానే అయిపోతాయండి. చాలా బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయిపోతాయండి. చాలా ఫాస్ట్గా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చేసిందండి. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. నాకు బాగా వచ్చేసింది. సూపర్గా ఉందండి. చూడండి, చాలా బాగుందా. చూడండి, ఈ మోడల్ కూడా వేసుకుందాం మనం. ఇది ఇలా చేసాం కదండి. దీన్ని ఫస్ట్ మనం ఇలా వేసుకోవాలండి. ఇలా పట్టుకుని కదా ఇలా వేసుకోవాలి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా ఫాస్ట్గా పెట్టుకోవాలి కొంచెం. చూడండి, కలర్ ఎంత బాగుంటుందో. మూట అండి, ఇది డబ్బుల మూట. ఇది చూస్తుంటే చాలా బాగుంటుందండి. డబ్బుల మూటలాగా ఉంది కదండి. నాకు అయితే నవ్వు వచ్చేస్తుంది చూస్తుంటే. బాగా నచ్చేసింది నాకు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా అయిపోయింది కదా. కర్రీ పెట్టేసుకుని వేసుకున్నాం కదా, అన్ని ఎగ్ పప్పుతోనే తయారు చేసాను. చూడండి, ఇన్ని మోడల్ చేసుకోవచ్చండి. సమోసా పళ్ళతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను చేతితో చేసి చూపించాలని ఇలా చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు తీసేసుకుందామా. ఫ్రెండ్స్, కలర్ బాగా వచ్చేసిందండి. సూపర్ కలర్ వచ్చేసింది. 5 సెకండ్లు అయిపోతాయండి మనం తయారు చేసి పెట్టుకోవచ్చని. ఫటాఫట్ దానండి. చూడండి, కలర్ వచ్చి నాకు చాలా బాగా వచ్చేసింది. సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తినేద్దామా, వెళ్ళిపోదామా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇన్ని మోడల్ చేసేసుకున్నాం కదా మనం. చాలా చాలా టేస్టీ అండి. సూపర్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఏది ఒకటి కూడా వేస్ట్ అవ్వలేదండి. ఒకటి కూడా వెళ్ళిపోలేదు. చాలా బాగా వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే చాలా పెద్దది, చాలా బాగుంది. ఇది కూడా అంతే, అన్ని హెడ్ పప్పులే. ఒకటే ఒకటి ఉంటుందండి నార్మల్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకుందామా. చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ సూపర్ అండి. చాలా టేస్టీ. అసలు చాలా చాలా బాగుంటుందండి. ఇంకొక కట్ చేసి చూపిస్తానండి మీకు. ఇది లాంగ్ కట్ చేయండి, పెద్దది కట్ చేద్దాము ఫ్రెండ్స్.
చాలా క్రిస్పీగా ఉందండి, చాలా బాగుంది అసలు. సూపర్ అండి. ఫుల్ కర్రీ అండి. చూడండి చాలా టేస్టీ. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీయో అసలు చెప్పొద్దండి. సూపర్ తినేద్దామండి పట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను మోడల్ అయితే చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇదైతే నేను ఇలా చేతి తీసి చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వావ్, చాలా సూపర్ కదా. సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చూపించేస్తాను మీకు. వావ్, ఎగ్ చూడండి చాలా బాగుంది కదా. సూపర్గా తినేయచ్చండి ఇలాగా కొట్టుకుని. వావ్, చాలా సూపర్ అండి, చాలా టేస్టీ. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా ఇష్టపడింటారు అందరూ కూడా. బై ఫ్రెండ్స్. బాయ్ అండి. మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.